జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. అడియన్ సింహాద్రి రామాంజదాసన్. వెల్కమ్ బ్యాక్ టు వైకుంఠ మార్గం. ఇవాళ వీడియో టాపిక్ ఏంటంటే బ్యాచిలర్స్కి ఉపయోగపడుతుందండి. అలాగే ఇంట్లో ఫ్రిడ్జ్ లేని వాళ్ళకి ఎవరైనా ఉంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది ఈ వీడియో. మాకు ఫ్రిడ్జ్ ఉందండి, మేము బ్యాచిలర్స్ కాదు, మేము పువ్వులు కొనము అనుకునే వాళ్ళు ఈ వీడియో స్కిప్ చేసుకుని వెళ్ళిపోండి. వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవ్వదు అనమాట. అయితే ఈ వీడియో ఎందుకు చూపిస్తున్నాను అంటే, నేను పెరుమాళ్ళ కోసం బయట కొన్న పువ్వులు. అయితే మనకేంటంటే పూలన్నీ కూడా మనం మడి మీద తెచ్చుకోవాలి అని ఉంటుంది. అంటే శ్రీపతి సుతుమాలు చదివితే ఏ రోజు పూలు ఆ రోజే, మనకి ఎక్కడ చూసుకున్నా సరే ఏ రోజు పూలు ఆ రోజే స్వామికి పెరుమాళ్ళ పూజలో వాడాలి అని చెప్పేసి చెబుతారు. మరి నేను ఎందుకు కొన్నాను అంటే, నా వర్క్ పర్పస్ మీద నా దగ్గర ఫ్రిడ్జ్ లేదు, ఇంటి దగ్గర ఉంది. మేము బయట వర్క్ దగ్గర ఉంటున్నాం కాబట్టి నా దగ్గర ఫ్రిడ్జ్ లేదు. సో నేను ఇప్పటి నుండో ఇదే ఫాలో అవుతున్నాను. ఎప్పుడైనా విశేషంగా నేను పెరుమాళ్ళకి ఆరాధన చేసుకోవాలి అనుకున్నప్పుడు నేను పువ్వులు తెచ్చుకుంటా. అది కూడా ఇప్పుడు ఏదైనా ట్రైన్ జర్నీ, బయట జర్నీలు చేస్తాం కదా, అలాంటప్పుడు పువ్వుల మార్కెట్లో కానీ ఎక్కడికి వెళ్ళి నేను పువ్వులు కొనుక్కుంటాను. అయితే కొందరు ఏంటంటే ఈ బయట పువ్వులు వాడరు, ఎందుకంటే మడి మీద ఉన్నప్పుడే వాడాలి. కొన్ని ఆలయాల్లో కూడా, ఈవెన్ మన పెద్ద పెద్ద ఆలయాల్లో కూడా పువ్వులు వాడతారు. పెద్ద పెద్ద మూలమూర్తులు కూడా పుష్పాలు వాడతారు. దీనికి ఏంటంటే అన్ని వేళలా అన్ని సందర్భాల్లో వర్తించదు అని చెప్తుంటారు మన పెద్దలు. ఏదేమైనప్పటికీ నేనైతే పువ్వులు అయితే పూజలో వాడతాను. అది కూడా వెరీ రేర్ అనమాట. రేర్ అని ఎందుకు అంటున్నానంటే, నాకు పువ్వులు దొరకవు. యాక్చువల్లీ కొందామన్నా సరే నా మార్కెట్లో, కానీ నేను చాలా దూరంగా ఉంటాను కాబట్టి నాకు పువ్వులు దొరకవు. సో ఏదైనా బస్ జర్నీ చేసి ట్రైన్ జర్నీ చేసి వచ్చినప్పుడు ఎక్కడైనా పువ్వులు కనిపిస్తే మా పూల మార్కెట్లోకి వెళ్ళి కొన్ని పువ్వులు తెచ్చుకుంటాను. ఫ్రిడ్జ్ లేదు కాబట్టి ఒక 30 రూపీస్ 50 రూపీస్ తెచ్చుకుంటాను. అవి మాత్రమే వాడతాను. సరే, అయితే ఇప్పుడు బ్యాచిలర్స్ మాత్రమే ఎందుకు అంటున్నాను అంటే, ఈ పువ్వులు అసలు చాలామందికి పువ్వులు ఎలాంటివి కొనాలో తెలీదు. నా అనుభవంలో నేను చెప్పేది ఏంటంటే, పువ్వులు ఇప్పుడు కూడా మనం చామంతి పువ్వులు కొనాలన్నా, గులాబీ పువ్వులు కొనాలన్నా సరే ఒక చిన్న ట్రిక్ ఉంటుంది అనమాట. ఆ ట్రిక్ని బట్టి మనం తెచ్చుకున్న పువ్వులు ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి అనేది నేను చెప్పగలను. ఎలా అంటే, ఈ పువ్వులు మ్యాక్సిమం ఒక 8 రోజులు నిల్వ ఉంచగలను. నేనైతే దాచగలను. ఎందుకు అంటే, మనకు ఆ పువ్వులు సెలక్షన్ చేసుకునేటప్పుడే చూసుకోవాలన్నమాట. ఎలా సెలెక్ట్ చేసుకోవాలి పువ్వులు అంటే, ఇది చూడండి, మీకు వేరియేషన్ కనిపిస్తుందా? ఇక్కడ ఏదైతే పువ్వులు ఉన్నాయి, ఈ కాడ ఉంది కదా, ఈ కాడ దగ్గర బ్లాక్ డాట్స్ కనబడుతున్నాయి, బ్లాక్ కలర్ లైట్గా. ఈ పువ్వు కొనేటప్పుడు చామంతి పువ్వు ఎప్పుడు కూడా ఫ్రెష్గా కనిపిస్తుంది మనకి. అది పువ్వు వాడిపోయినా ఫ్రెష్గానే ఉంటుంది. మన ఎక్కడంటే ఈ వెనకాల బ్యాక్ సైడ్ ఇక్కడ ఈ బ్లాక్ కలర్ వచ్చింది అంటే వాళ్ళు ఎక్కువ నీళ్లు కొట్టి అమ్ముతారు. ఈ పువ్వులకి ఇంకా నీళ్ళు కొట్టలేదు, నిన్ననే ఫ్రెష్గా వచ్చి అంటే అలా తెచ్చాను. నీళ్లు లేవు, అసలు తడే లేదు. నీళ్ళు ఎక్కువ కొట్టడం వల్ల ఏమవుతుందంటే ఇదంతా బ్లాక్ వచ్చేస్తుంది. బ్లాక్ వచ్చిందంటే ఆ పువ్వు ఒక్క రోజు కన్నా మన దగ్గర నిల్వ ఉండదని గుర్తుంచుకోండి. ఒక్క రోజు కన్నా ఎక్కువ నిల్వ ఉండదు మన దగ్గర తెచ్చిన తర్వాత. అయితే వీటిని ఎలా నిల్వ చేసుకోవాలి ఫ్రిడ్జ్ లేని వాళ్ళు అంటే, ఈ పూలు ఏవైతే ఉన్నాయో ఇంత కాడలు మనకు అవసరం లేదు, మనం కొంచెం ఇలా కట్ చేసేసుకుంటాం. కొందరు ఉంచుకోవచ్చు. మన పెరుమాళ్ళు కూడా గుచ్చుకుంటాయేమని చెప్పి తక్కువ చిన్నది ఉంచి పెడతాను నేనైతే. సో ఇది విషయము. అయితే పువ్వులు కొనేటప్పుడు జాగ్రత్త చూసుకోండి. ఆ పువ్వులు బ్యాక్ సైడ్ చూడండి, ఇలా గ్రీన్ కలర్ ఉంది అంటే ఈ పువ్వులు ఒక 8 రోజులు 7 రోజులు ఈజీగా ఉంటాయి. అలా కాదు, బ్లాక్ వచ్చేసింది అంటే మాత్రం ఒక 3 days 2 days కానీ 1 day కన్నా ఎక్కువ ఉండవు. అది సరే, మనకి మడి మీద పువ్వులు తెమ్మన్నారు కదా, మరి ఈ పువ్వులు మనం ఎలా, మరి మడి ఉండదు, వాళ్ళు ఎవరో కోస్తారు, వాళ్ళు ఎలా కోస్తారో ఎలాంటి వాళ్ళో మనకు తెలీదు. మరి పువ్వులు సంగతి ఏంటి అంటే, మనం అష్టాక్షరి జపిస్తాం. అష్టాక్షరితో ఏంటి, అజ్ఞస్థలం సంప్రోక్షయామి అంటే, మనం ఏదైతే ఆరాధన చేస్తున్నామో ఆ స్థలం అంతా సంప్రోక్షణ అవ్వాలి. దేవానం సంప్రోక్షయామి అంటే, స్వామి నువ్వు పవిత్రం అవ్వంటే చిన్న చిన్న పురుగులో బొద్దింకలో తిరుగుతాయి కదా, ఈవెన్ ఆ పెరుమాళ్ళపైన కొంచెం ధూళన్నా పడుతుంది. సో అందుకని ఆ ధూళి కూడా పడుతుంది కాబట్టి దాన్ని శుభ్రం చేయడం, పెరుమాళ్ళపైన కొన్ని నీళ్లు చల్లుతాం. అలాగే ఈ పువ్వుల పైన నీళ్లు చల్లి మనం వాడుకున్న దోషం లేదని చెప్పి కొందరు చెప్పడం నేను విన్నాను, పెద్దలు చెప్పడం. అయితే ఇది మీకు నచ్చితే వాడుకోండి. నేను వైట్ పువ్వులు వాడనండి అనుకున్నప్పుడు ఏ మొహమాటం లేదు, ఎవరెస్ట్ మాలది ఇంట్లో పువ్వులు అంటే పెట్టుకోండి. నేనైతే నాకు దొరికినప్పుడు పువ్వులు ఎలాగే వాడతాను. ఈవెన్ ఇవి పుష్పం సమర్పయామి అన్నప్పుడు నేను ఫస్ట్ పుష్పం పెట్టను, తులసి దళాలు మాత్రమే పెడతాను స్వామికి. తులసి దళే పుష్పం సమర్పయామి అన్న తర్వాత అప్పుడు ఇది జస్ట్ పాదాల దగ్గర నా కంటికి అందంగా కనపడేలాగా, స్వామి ఈ పవిత్రమైన పుష్పాన్ని నీకు సమర్పిస్తున్నానయా అని నేను నమస్కారం చేసుకుని నేను పెడతా. అది నేను చేసే ప్రాసెస్ అనమాట. అయితే ఈ పువ్వులు ఇప్పుడు ఏం చేయాలంటే, కొంచెం వాటర్ తీసుకొని కొంచెం వీటిపైన కొంచెం చిలకరించి నేను చూపిస్తాను. చూడండి ఎన్ని నీళ్లు అంటే ఆచమనం చేసిన నీళ్లు ఇది తీసుకొని జస్ట్ ఇలా అంతే. ఇంట్లో కొంచెం ఇంకో దీంట్లో కొన్ని, అలాగే దీంట్లో కూడా కొన్ని జస్ట్ ఇలా జల్లితే సరిపోద్ది అనమాట. ఏమవుతుంది అంటే, ఈ పువ్వులు కవర్లో వేసి మనం కట్టేస్తాం. ఈ కవర్లో వేసి ముడేసేసాం అనుకో, మనం ఫ్రిడ్జ్ అవసరం లేదండి. ఫ్రిడ్జ్ లేని వాళ్ళకి నేను చేసేది అనమాట. సో నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారేమో అని చెప్పేసి
వాళ్ళకి ఉపయోగపడుతుంది అలాగని. అండ్ తర్వాత ఫ్రిడ్జ్లో అన్ని రకాల పెట్టేస్తాం కదా, ఫ్రిడ్జ్లోని కొందరు అన్ని రకాల పచ్చళ్ళు ఏమో రకరకాలు పెడతారు ఫ్రిడ్జ్లో. సో వాళ్ళ సౌకర్యాన్ని అవకాశాన్ని బట్టి చూసుకోండి. సో ఇలా అనమాట, ఇలా ముడేసేస్తాను. ఇలా ముడేయడం వల్ల ఏమవుతుందంటే ఈ పువ్వులు వీటికి ఒక్కబడుతుంది అనమాట. మనం చెమట పట్టినట్టు వీటి ఒక్కబడుతుంది గాలి ఆడక. అప్పుడు గాలి ఆడ ఒక్క పెట్టడం వల్ల మనం చెల్లిన నీళ్ళు అయితే ఉన్నాయో అవి ఇవి అబ్జర్వ్ చేసుకుంటాయి, ఫ్రెష్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఎక్కువ నీళ్ళు కొట్టేయద్దు, తక్కువ నీళ్ళు కొట్టి ఇలా పెట్టేసుకుంటే మనం కావాల్సినది ఆరాధన కావాల్సినప్పుడు ఇది మళ్ళీ ముడిక్కొని మనకు కావాల్సిన ఎన్ని పూలు 5 పూలు పెడతామో 6 పూలు పెడతామో తీసుకొని చక్కగా ఇలా పెట్టుకొని ఆ రోజు పళ్ళెంలో చక్కగా ఆరాధన చేసుకోవడం. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత దీన్ని మళ్ళీ ఇలాగే మూడేసేసి మళ్ళీ దాచుకోవడమే. సో ఇలా వాడుకుంటే 5 days వరకు పువ్వులు నిల్వ ఉంటాయి అన్నమాట. సో నేను చేసే ప్రాసెస్ ఇది. సో మీరు ఏం చేస్తారో, మీకు అవకాశం ఉండి మేము ఇది చేస్తాము అనుకుంటే చేయండి. లేదండి మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు, మేము ఇలాంటి మేము ఫాలో అవ్వము, మేము బయటకున్న పువ్వులు పెట్టము అంటే అది మీ ఇష్టం, ఎవ్వరు ఇక్కడ ఏం లేదు. బట్ నాకేంటంటే పుష్పం ఉన్నది మనం పెట్టగలము. అలా ఎన్నాళ్ళు మనం చామంతి పూలు పెంచితేనే మనం పెట్టాలి అంటే చామంతి పూలు పెంచలేం, అన్ని రకాల పువ్వులు దొరకవు కదా. సో సూక్ష్మంలో మోక్షం, నీళ్ళు చల్లినా మనకు దోషం లేదు అని చెప్పేసి మన పెద్దలు చెప్పారు కాబట్టి సో దాన్ని వాడుకోవచ్చు. లేదు అంటే అది మీ వ్యక్తిగత అభిప్రాయం అనమాట. ఇది విషయం, నేను చేసే ప్రాసెస్ అయితే ఇది. ఫ్రిడ్జ్ లేకపోయినా సరే పువ్వులు ఈ విధంగా వాడుకోవచ్చు. ఇది ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో, బ్యాచిలర్స్ చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా నా అన్న తమ్ములు, వాళ్ళకి ఉపయోగపడుతుందేమో అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. జై శ్రీమన్నారాయణ. కృష్ణ అర్పణ. ఆజ్ఞాత్మకంగా నాతో వ్యక్తిగతంగా మీరు మాట్లాడాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి, ఈమెయిల్ ఐడి, అలాగే ఫేస్బుక్ ఐడి కూడా మీకు డిస్ప్లే మీద వచ్చాయి. అలాగే అదే ఐడీస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. అవన్నీ చెక్ చేసి మీ సౌకర్యాన్ని బట్టి మీ యొక్క మెసేజ్ని నాకు పంపించండి. మీ ప్రతి ఒక్క మెసేజ్ నేను చదువుతాను, మీతో నేను మాట్లాడతాను.